నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అవగాహన కలిగించిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్, న్యాయమూర్తి సులోచన రాణి. స్టీరింగ్ పై కుప్పకూలిన బస్సు డ్రైవర్. చెన్నై నుంచి నెల్లూరుకు వెళ్తున్న భారతీ ట్రావెల్ బస్సు డ్రైవర్ శరవణన్ సులూరుపేటలో గుండెపోటుతో మృతి. బస్సును పక్కకు ఆపి బస్సులో స్టీరింగ్ పై కుప్పకొల్లడంతో సంఘటన. ఏపీలో పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్ల రూపాయలు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విశ్వనాథుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ తదితరులు మాట్లాడుతూ ఎయిడ్స్ అంటువ్యాధి కాదన్నారు. ప్రాణాపాయ స్థితిలో రక్త మార్పిడి జరిగినప్పుడు, ఇంజెక్షన్ చేసినప్పుడు, ఇతర లైంగిక కారణాల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుందని, సకాలంలో వైద్యం చేయించుకుంటే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చని వివరించారు. వరల్డ్స్ ఎయిడ్స్ డే యాక్చువల్లీ దాన్ని అలా నామన్క్లేచర్ కరెక్ట్ కాదేమో అని ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ఇట్ ఈస్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ ద ఎయిడ్స్. ఎయిడ్స్ అంటే అది ప్రత్యేకంగా మనం వ్యాధి పేరు అని చెప్పుకుంటున్నాం, కానీ అది ప్రత్యేకమైనటువంటి వ్యాధి కాదండి. యాంటీ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటే ప్రతి మనిషి శరీరంలోనూ వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది ఉంటుంది. ఆ వ్యాధి నిరోధక వ్యవస్థని క్రమేణా నిర్వీర్యం చేసి మనిషిని జబ్బుల బారిన పడేలాగా చేసేదే ఎయిడ్స్. అన్ని పదాలని అక్షరాలని కలిపి మనం ఎయిడ్స్ అని పిలుస్తున్నాం, కానీ ప్రత్యేకంగా అదొక జబ్బు కాదు. మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధకతని తగ్గించేసి మనిషిని మరణానికి దారితీసేటువంటి పరిస్థితే ఎయిడ్స్. ఈ మహమ్మారి ఆల్మోస్ట్ 30 years ago చాలా ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకుంది. ఎయిడ్స్ రావడానికి రకరకాల రీజన్స్. పర్వతయ్య గారు చెప్పినట్టు మన స్టేట్కి సంబంధించినంత వరకు మనకు కోస్టల్ బెల్ట్ ఎక్కువ ఉంది, నేషనల్ హైవే ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. పూర్ పీపుల్ వాళ్ళు ఫ్యామిలీస్కి చాలా దూరంగా ఉంటుంటారు. నెలల తరబడి హైవే మీద లారీలు తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళి అక్కడక్కడ సెక్స్ వర్కర్స్ ఉంటుంటారు. సరే, బికాజ్ ఆఫ్ వాళ్ళు హంగ్రీ ఆఫ్ బాడీ, టచ్ హంగ్రీ, బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ స్ప్రెడ్ అవుతుంటాయి. అదొకటే కాదండి, మనం ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నాం. డిస్పోజబుల్స్ వచ్చాయి, చాలా సంవత్సరాలుగా డిస్పోజబుల్సే వాడుతున్నారు ఇంజెక్షన్స్. అయినప్పటికి కూడా అవి సరిగా బాయిల్ చేయకపోవడాను, మ్యానుఫ్యాక్చరింగ్ లోపం వల్ల ఇంకొకటో. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే హాస్పిటల్స్లో గ్లాసు సిరంజెస్ వాడేవాళ్ళు. అవి ఒకళ్ళకి వేసిన తర్వాత తీసుకెళ్ళి బాయిల్ చేసి తీసుకొచ్చి మళ్ళీ రెండో వాళ్ళకి వాడతారు అదే ఇంజెక్షన్ చేయడానికి. ఇలాంటి పరిస్థితుల వల్ల ఒకళ్ళకి పొరపాటున ఆ వ్యాధిని పడిన వాడికి
జాగ్రత్తలు చెప్పడం, ఆ కార్యక్రమాన్ని చేపట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అదృష్టవశాత్తు ఈరోజు దాదాపు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజే దాదాపు 130 మంది ఈరోజు వచ్చి మందులు తీసుకుంటారు. ప్రతి సోమవారం ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మందులు తీసుకుని వెళ్తూ ఉన్నారు. అదృష్టం ఏంటంటే ఎయిడ్స్ వచ్చినా సరే ఈరోజు మంచి మందులు వచ్చున్నాయి. ఆ మందులు తీసుకొని మంచి ఆహారం తీసుకుంటే ఆ ఎయిడ్స్ రోగం వ్యాప్తి చెందకుండా అది ఎక్కడుందో అక్కడే ఉండి లైఫ్ స్పాన్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇది మరణానికి దారి తీస్తుంది. కాబట్టి అందరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎయిడ్స్ బారిన పడకుండా మనం ఉండగలమని నేను కోరుకుంటున్నాను. దాంతో కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒక చిన్న సలహా ఏంటంటే, ఎయిడ్స్ రోగం కంటే మనకు మహమ్మారులు ఈ సమాజంలో ప్లాస్టిక్. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి సులోచనారాణి, ప్రతినిధులు రజనీకాంత్ రెడ్డి, అరవ పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు డ్రైవర్ గుండెపోటుతో స్టీరింగ్ పై కుప్పకూలి మృతి చెందాడు. ఈ సంఘటన సూలూరుపేటలో చోటు చేసుకుంది. మృతి చెందిన డ్రైవర్ కు భార్య, 2 పిల్లలున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా ఊతుకోటం గ్రామానికి చెందిన 45 ఏళ్ల శరవణన్ భారతీ ట్రావెల్స్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి చెన్నై నుంచి నెల్లూరుకు బస్సులు బయలుదేరి వెళ్లింది. సోమవారం ఉదయం బస్సు సూలూరుపేటకు రాగానే కాళ్లు చేతులు లాగుతున్నాయని బస్సును పక్కకు ఆపిన శరవణన్ స్టీరింగ్ పైన కుప్పకూలిపోయాడు. స్థానికుల సాయంతో అతనిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. మృతుడికి భార్య, 2 పిల్లలున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే సామాజిక పింఛన్లు ఎక్కువ మొత్తంలో ఇస్తున్నామని, పేదలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ముత్తుకూరు మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. జోరువాన కురుస్తున్న తాళ్లపూడి పంచాయతీ పరిధిలోని కప్పల దొరువు, మల్లూరు గ్రామాల్లో ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి నెల 38,687 మందికి 16,73,00,000 వంతున ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఈ స్థాయిలో ప్రజలకు పింఛన్లు పంపిణీ చేసే రాష్ట్రం మరొకటి లేదన్నారు. ఏపీలో పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెడుతుందని పేర్కొన్నారు. పేదలకు అండగా నిలవడమే లక్ష్యంగా సామాజిక పింఛన్లు సీఎం చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వివరించారు. కప్పల్దూరు గ్రామం తాళ్లపూడి పంచాయతీ 205 మందికి పెన్షన్లు ఈ పంచాయతీలో 18 లక్షల చిల్లర నెలకు పంచుతున్నాం. ఇప్పుడు ఈ మండలం ముతుకూరులో 3,14,49,000 పంచుతున్నాం. కాన్స్టిట్యున్సీలో 38,687 మందికి 16,73,60,500 పంచుతున్నాం. జిల్లాలో 3,04,117 మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఒక నెలకి 132,44,83,500 ఇస్తున్నాం. ఇది నెవర్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇచ్చే రాష్ట్రం ఏదన్నా ఉందంటే నోవేర్ ఇన్ ఇండియా, ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ జనాభాకి సంవత్సరానికి 33,000 కోట్లు ఖర్చు పెట్టడం, నెలకి 2,737 కోట్లు నెలకి పింఛన్లు, వృద్ధాప్య వితంతువు పింఛన్లకు ఖర్చు పెట్టడం, వికలాంగులకి 6,000 10,000 ఇవ్వటం, బెడ్ రిడన్ మంచానికి పరిమితమైన వాళ్ళకి నెలకి 15,000 ఇవ్వటం ఎక్కడ దేశంలో లేదు. మహారాష్ట్ర బడ్జెట్ ఎంత? వాళ్ళు 8,000 చిల్లర కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ 33,000 చిల్లర కోట్లు ఖర్చు పెడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి పేదోళ్ళకి అండగా ఉండాలా, వయసు వచ్చిన వాళ్ళు వాళ్ళ సొంతంగా దాని మీద ఆధారపడి పింఛన్ మీద బతికే తట్టుకుండాలని చెప్పేసి ఆలోచన. చిన్న విషయం కాదు ఇది. మహారాష్ట్ర పక్కనున్న తెలంగాణ 2,016 రూపాయలు, 2,000. మహారాష్ట్ర 1,200, కర్ణాటక 600, తమిళనాడు 1,000 రూపాయలు. వాళ్ళ బడ్జెట్లు ఎంత? వాళ్ళ జనాభా ఎంత? జనాభా తక్కువ, ఖర్చు ఎక్కువ. సో ఇట్లా అన్నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలా పెంచుకుంటూ పోయినాం. ఈరోజు గ్యాస్ సిలిండర్ దీపం పథకం ఇస్తున్నాం, బస్సులో ఉచితంగా మహిళలు ప్రయాణం చేసే పరిస్థితి తెచ్చాం,
ఆయన 13,500 పిఎం కిసాన్ కింద రైతులకు ఇస్తుండేది, ప్రధానమంత్రి ఇచ్చేది కలిపి మేము 20,000 ఇస్తున్నాం. గత ప్రభుత్వం 13,500 ఇచ్చింది రైతుకి, మేము 20,000 ఇస్తున్నాం. ఒక పిల్లోడికి బడికి పోయే పిల్లోడికి తల్లికి వందనం ఇస్తే మేము 3, 4, 5 ఇస్తున్నాం. నిన్న చెప్పారు అక్కడ. నిన్న అక్కంపేట గ్రామాలు పోయినప్పుడు ఆ గిరిజన వాళ్ళు నేను తిరిగాను. అయ్యా, ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ యువతను చైతన్యపరుస్తున్న కామ్రేడ్ పెంచలయ్యను గంజాయి మాఫియా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఎం మండల కార్యదర్శి దేవదానం తదితరులు పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని చెల్లోపల్లి గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ పెంచలయ్యను హత్య చేసిన రౌడీ మూకలను కఠినంగా శిక్షించాలని, గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెంచలయ్యను చంపేసినటువంటి గంజాయి బ్యాచ్ని కఠినంగా శిక్షించాలి. పెంచలయ్యను చంపించినటువంటి గంజాయి బ్యాచ్ని కఠినంగా పెంచలయ్యను చంపే నెల్లూరు ఆర్డిటి కాలనీలో 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో పెంచలయ్య అనే వ్యక్తి సిపిఎం పార్టీ సభ్యుడు, అదేవిధంగా ప్రజానాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి అయినటువంటి పెంచలయ్యని అరవ కామాక్షమ్మ అనే లేడీ డాన్ గంజాయి బ్యాచ్ డాను మనుషుల్ని పురమాయించి ఆయన్ని వెంటాడి వేటాడి స్కూటర్లతో గుద్ది కింద పడిపోయిన తర్వాత కొత్తులతో విచక్షణ రహితంగా పొడిచి చంపారు. చాలా దారుణంగా ఈ యొక్క చర్యని చేశారు. అలాంటి లేడీ డాన్ అరవ కామాక్షమ్మని, అదేవిధంగా ఆయన్ని చంపినటువంటి కిరాతకుల్ని అతి కిరాతకంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ చెర్లోపల్లి గ్రామ శాఖ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి దుర్మార్గులు సమాజంలో ఉంటే సమాజాన్ని, యువకుల్ని చెడగొట్టడమే కాకుండా ప్రజలకి భయభ్రాంతులు చేసే విధంగా, ప్రజల్ని ఇబ్బందులు పెట్టే విధంగా, ప్రజలను చెడగొట్టే విధంగా ఈ విధమైనటువంటి చర్యలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని బట్టేపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాముడూరు పుల్లయ్యకు పింఛన్ రావడంతో కుమారుడు మస్తానయ్య తన తండ్రి వద్దకు వెళ్లి డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. తండ్రి నిరాకరించడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు ఉండడంతో కుమారుడు మస్తానయ్యపై తండ్రి పుల్లయ్య కారుతో దాడి చేశాడు. ఇది గుర్తించిన స్థానికులు మస్తానయ్యను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు యత్నించగా అప్పటికే మృతి చెందినట్లు 108 అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదువుకున్నట్టున్నారు. ఇప్పుడు అరగంట అయిందా? ఎంతో కర్త కొట్టాడా? వయసు పంచాయతీ దినం కావడంతో ఈరోజు ఉదయం బట్టేపాటు హరిజనవాడలో పెన్షన్లు పంచి వెళ్ళిపోయినారు. ఇళ్లలో పెన్షనర్ మామిడూరి పెంచలయ్య తనకు 70 సంవత్సరాలు ఉంటాయి. తనకి 2 భార్యలు 4 పిల్లలు ఉన్నారు. రెండో భార్య కొడుకైనటువంటి మస్తానయ్య ఈరోజు అతను తాగుడుకు అలవాటు పడి బానిసగా మారిపోయి తనకు భార్య 2 పిల్లలు నెల్లూరుపాలెంలో ఉంటుంటారు. అక్కడి నుంచి ఆ భార్యతో కూడా గొడవ పడితే ఆమె అలిగి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. వీడు అక్కడికి తిరుగుతూ ఉంటాడు. ఈరోజు వాళ్ళ నాన్నగారికి పెన్షన్ రావడంతో పెన్షన్ డబ్బుల కోసమని ఉదయాన్నే 7 గంటల గేటకి మా బట్టేపాడు అర్జునవాడకు వచ్చి వాళ్ళ నాన్న దగ్గర బలవంతంగా ఒక 1000 రూపాయలు లాగేసుకుంటాడు. ఆ లాగేసుకున్న డబ్బులతో పోయి తాగేశాడు. ఆగి మరికొంత డబ్బులు కావాలని వాళ్ళ నాన్నగారితో గొడవ పడతా ఉంటే ఇద్దరు కలపడుకొని ఆయన కూడా తాగేసి ఉన్నాడు. ఇద్దరు గొడవపడి ఒకరినొకరు పెనుగులాడినప్పుడు ఆ ముసలోడి కథ దెబ్బ తగలటం వలన ఆ దగ్గరున్న కట్టెలు కట్టెలు ఒకటి పెట్టున్నాయాడ గట్టి కట్టె ఒకటి తీసుకొని కాళ్ళపైన తలపైన కొట్టాడు. ఈ తలపైన ఫోర్ హెడ్ వద్ద కథ బలమైన దెబ్బ తగులుతుంది. ఈ చుట్టుపక్కల వాళ్ళు అడ్డు తీస్తారు. అట్లా తాగిన మైకంలో ఈ తగిలిన దెబ్బ ప్రభావం వల్ల అతను రోడ్డు పైన పడిపోయి స్పృహ తప్పి పడిపోతాడు. చుట్టుపక్కల వాళ్ళు చూసి అంబులెన్స్ ఫోన్ చేస్తే వారు వచ్చి చనిపోయినట్లుగా డిసైడ్ చేస్తారు. మొదట మాకు ఫిర్యాదు అందడం వలన వచ్చి విచారిస్తే ఇది వాస్తవం అని తెలిసింది.
ఈ తండ్రి కొడుకుల మధ్య మద్యం మత్తులో తాగి డబ్బులు అడిగి పీడించడం వలన ఆ వేధింపులు భరించలేక తండ్రి కొడుకుని ఈ పెనుకులాడే క్రమంతో కర్రతో బలంగా కొట్టి ఆ కొట్టిన దెబ్బ వల్ల అతను చనిపోయినాడు. దీని మీద ఈ ఆత్మహత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. శవాన్ని పోస్టుమార్టం కోసం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. నెల్లూరులో పోలీసులు యాక్షన్ మొదలుపెట్టారు. రౌడీ షీటర్లను నగర వీధుల్లో ఊరేగించారు. స్థానిక విఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు రౌడీ షీటర్లను పోలీసులు నడిపించారు. దీంతో ఎస్పీ అజితా వేజెండ్లపై జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఒక్క చర్యతో జిల్లాలో నేరగాళ్లు, రౌడీలు, గూండాల గుండెల్లో గుబులు పుడుతుంది. నాయుడుపేట మండలంలోని చలివేంద్రం వద్ద ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. బద్వేలు నుంచి ధాన్యం లోడుతో చెన్నైకు బయలుదేరిన లారీ మార్గ మధ్యంలో ఉన్న చలివేంద్రం గ్రామం వద్దకు వచ్చేసరికి ఎదురుగా మరో లారీ రావడంతో తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కోటూరుపాడు గ్రామంలో ఓ వ్యక్తి గత ప్రభుత్వం నుంచి చౌక దుకాణం ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రజా పంపిణీ ద్వారా వస్తువులు సరఫరా చేసే బాధ్యత తనకి ఇచ్చారని మోడుబోయిన నారాయణమ్మ తెలిపారు. రాపూర్లోని రెవెన్యూ కార్యాలయంలో ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం నారాయణమ్మ మాట్లాడుతూ సరుకులు పంపిణీ చేసేందుకు అవసరమయ్యే వెయిట్ మిషన్, ఈ పాస్ మిషన్ వంటి వాటిని ఆ వ్యక్తి ఇవ్వడం లేదని తెలిపారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు చొరవ చూపాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్ధవరం టీడీపీ అధ్యక్షుడు మతకాల వసంత్ కుమార్, మోడుబోయిన వెంకటేశ్వర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. మాకు 10 రోజులు అవుతుందన్న, ఆర్డర్ వచ్చి 10 రోజులు అయింది సార్. ఈ వారికి మాకు ఈ పాస్ మిషన్ కానీ హ్యాండ్ వర్క్ చేయలేదు, కాటా మిషన్ కానీ హ్యాండ్ వర్క్ చేయలేదు. ఈ వారికి ఎక్కడా దించలేదు. ఊళ్ళో అంతా టాకు మాకు ఎప్పుడు ఇస్తారు అని. కానీ ఈ వారికి అతను ఇవ్వకపోయా, మేము ఇవ్వకపోయా. అతను ఏళ్ళు పెట్టాలన్నా నా ఫింగర్ ఉండాలి కదా. అతను ఈ మిషన్ ఇవ్వకపోయా, బియ్యం ఈ వారికి తొలిగిపోయా. అందువల్ల ఏం చేయాలో మేము అందుకోసం ఇక్కడికి వచ్చాం, మీడియాని తెలుసుకున్నామని వచ్చాము. నా పేరు మోడుబోయిన నారాయణమ్మ. నాకు వారం 10 రోజుల నుంచి ఆర్డర్ వచ్చింది. కానీ మాకు ఎవరు వచ్చి బియ్యం, ఈ పాస్ మిషన్ ఎవరు ఇప్పించిన వాళ్ళు కాదు. అందరికీ కాల్ చేసాము, అందరితో మాట్లాడాము. ఎవరు ఒకరు కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గారు మేము 4 సార్లు ఏజెంట్గా, మా ఆయన 4 సార్లు ఏజెంట్గా ఉన్నందు వల్ల ఏదో పేదోళ్ళే బతుకుతారులేని మాకు అర్జీ ఇచ్చారు, రాసిచ్చారు, ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళు తీసుకున్నారు. మళ్ళీ మాకు ఆర్డర్, మా పేరు మీద ఆర్డర్ కూడా వచ్చింది. కానీ మాకు ఇక్కడ ఎవరు ఎంఆర్ఓ కాల్ చేసినా కానీ అతనైతే ఒకరో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అంతకుముందు ఉన్న డీలరు ఇప్పుడు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఈఆర్ఓ గారు వచ్చారు, ఈఆర్ఓ గారిని కూడా లెక్కేసుకోవట్లేదు. ఎందువల్ల లెక్కేసుకోవట్లేదు అతను మాకైతే తెలీదు. అతనైతే సస్పెండ్ అయిపోయాడు.
అసలు అతను సస్పెండ్ అయిపోయి కూడా మళ్ళీ తాత్కాలికంగా అతనికే ఇచ్చారు డీలర్ షాపు. అసలు అది ఆ ఇంట్లో సస్పెండ్ అవ్వడం ఏంది, మళ్ళీ ఆ ఇంట్లోనే తాత్కాలికంగా ఇవ్వడం ఏందో నాకైతే తెలియదు. ఇక్కడంతా దొంగ రాజకీయం జరుగుతూ ఉంది. ఇక్కడ అంటే తెలుగుదేశం అని ముసుకేసుకొని అందరూ వచ్చి మేము తెలుగుదేశం అని ముసుకేసుకొని వచ్చి ఇక్కడ నిలబడి అంత మోసం చేస్తున్నారు. ఫస్ట్ నుంచి నేను పుట్టుకతో తెలుగుదేశం, చచ్చిపోయే వరకు తెలుగుదేశం. మా ఆయన 4 సంవత్సరాల నుంచి 4 సార్లు ఏజెంట్గా నిలబడిండు. కానీ ఈరోజు మా ఆయనకి ఊళ్ళో విలువ లేకుండా చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు వచ్చి కనీసం మండల ఆఫీసులోకి వచ్చి మాట్లాడేదానికి కూడా లేకుండా చేసిండ్రు. వీళ్ళు మేము తెలుగుదేశం అని ముసుగేసుకొని ఉన్నారే కానీ వీళ్ళ బ్లడ్ ఏమో తెలుగుదేశం కాదు, దేశం అయితే కాదు. ఇప్పుడు వాళ్ళ పనులు అవడం కోసం తెలుగుదేశం అని ముసుగేసుకొని ఉన్నారే కానీ తెలుగుదేశం అయితే కాదు. మేము పుట్టుకతో తెలుగుదేశం, చచ్చిపోయే వరకు తెలుగుదేశం. అయినా మాకైతే ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఆఫీసులు పోయి చెప్పినా కూడా వాళ్ళ పక్కే మాట్లాడుతున్నారు కానీ వాళ్ళతో ఎంటున్నారు కానీ మాదైతే ఎవరు వినట్లేదు. మాకైతే న్యాయం చేయట్లేదు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో ప్రదోష కాలంలో స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా విశ్వనాథుడికి జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధాల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. నమో ఉచ్చైర్ఘోషాయ ఖండికతే పథ్యేనాం పదే నమో కృచ్ఛభీతా नमस्ते रुद्रमन्यपतोदैशवे नमः नमस्ते अस्तुष्मणे बाहुभ्यामुखते नमः याति श्रीममाक्षिपतोपदेतो शिवादरद्यायादमयानो ओम अघोरेभ्यो लघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वे सर्वविद्यानां सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అవగాహన కలిగించిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్, న్యాయమూర్తి సులోచన రాణి. స్టీరింగ్ పై కుప్పకూలిన బస్సు డ్రైవర్. చెన్నై నుంచి నెల్లూరుకు వెళ్తున్న భారతీ ట్రావెల్ బస్సు డ్రైవర్ శరవణన్ సూలూరుపేటలో గుండెపోటుతో మృతి. బస్సును పక్కకు ఆపి బస్సులో స్టీరింగ్ పై కుప్పకూలడంతో సంఘటన.
ఏపీలో పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్ల రూపాయలు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విశ్వనాథుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.